హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయటపడ్డ ముకుంద నిజస్వరూపం అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మధు, మురారి, ఆదర్శ్ అందరూ మందు కొడుతూ ఉంటారు. ఇంకా ఆదర్శ్ నిజం చెప్పేసి ఎలా ఉన్నాడు అని ముకుంద వెంటనే కృష్ణ తీసుకొచ్చి అది ఆపించాలి అనుకుంటుంది. వెంటనే మురారి, ఆదర్శ్ అంతా కలిసి మందు కొడుతున్నారు అని కృష్ణకి చెప్తుంది. అంతే నా వాళ్ళు తాగుతున్న విషయం నాకు ముందే చెప్పారు అని లైట్ తీసుకుంటుంది కృష్ణ. దీంతో ముకుంద అంటే ఏంటి కృష్ణ, మా ఆయనని చెడగొట్టమని మీ ఆయనని పంపించావా అని సీరియస్ అవుతుంది. ఆదర్శ్ కు మందు అలవాటు ఉంది కదా, మిలిటరీలో రోజు తాగుతాడు కదా అని కృష్ణ అంటుంది. అది మిలిటరీలో, ఇంట్లో తాగడం నాకు ఇష్టం లేదు అని ముకుంద అంటుంది. అత్తయ్య చూస్తే మేము సరిగ్గా లేమని అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని ముకుంద చెప్పగానే కృష్ణ ఆ మాటలు నమ్మేస్తుంది. వాళ్ళు తాగకుండా ఆపాలని వెళ్తుంది. వెళ్ళగానే ముకుంద తాగింది చాలు, అందరూ లేవండి అని సీరియస్ గా చెప్తుంది. ఇంకా ఆదర్శ్ లేస్తాడు. టైంకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే మేము ఎలా ఉన్నామో తెలిసిపోయేది అని ముకుంద మనసులో అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్ తాగిన మైకంలో పడబోతుంటే ముకుంద పట్టుకుంటుంది. కాసేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు ఆదర్శ్ కాసేపు సరదాగా సిట్టింగ్ వేశాం అంతే అంటాడు. మీ విలువ పోగొట్టుకోవద్దని అలా చేశాను అని ముకుంద చెప్తుంది. ఇంకా ముకుంద మాటలు ఆదర్శ్ నమ్మేస్తాడు. భోజనం చేయడానికి రమ్మని మధు పిలుస్తాడు. దీంతో ఆదర్శ్ ఒకవైపు, మరోవైపు మురారి ఊతూ తూలుతూ వెళ్తారు. వాళ్ళని కవర్ చేసేందుకు భార్యలు ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అటుగా భవానీ వస్తుండడంతో ఆమెను చూసిన ముకుంద అత్తయ్య చూపుల్లో అదే అనుమానం, అదే కోపం, ఇంకా నా మీద అనుమానం, ఎందుకు నన్ను నమ్మడం లేదు అని ముకుంద మనసులో అనుకుంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అని నందిని అంటుంది. భవానీ మాత్రం ముకుంద వైపు అనుమానంగానే చూస్తుంది. కానీ ముకుంద మాత్రం ముకుంద మేడ్ ఫర్ మురారి అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్ ముకుందని పొగడ్తలతో ముంచేస్తాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.